హలో మచాస్, నేను మీ శశిబాబుని. సో ఈ ఉగాదికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మేము చేసిన హడావిడి అంతా ఇంత కాదు, వీడియో మొత్తం చూడండి. సో టైం అయితే ఉదయం 7 అవుతుంది. మేము మామిడికాయల కోసం ఎదురింటికి అయితే దూకేసాం, ఎందుకంటే ఎదురింట్లో మామిడికాయ చెట్టు ఉంది. ఇంకా ఆ మామిడికాయలు అందినంత వరకు కోసం అందరిని అయితే గోడ అయితే ఎక్కి కోసాను నేను. మామిడికాయలు కోసుకోవడానికి కర్రలు అన్నీ తీసుకొచ్చాం, కానీ సంచి మాత్రం తీసుకోలేదు. సో అందుకని సంచి బదులు డ్రెస్సులో వేసేసాం మామిడికాయలు అన్నింటినీ. పుట్టోళ్ళకి వచ్చిన కష్టాలు ఇవే, ఇంకా ఎవరో ఒకళ్ళు ఎత్తుకుంటే కానీ కోయలేరు వాళ్ళు. ఇంకా కోసిన మామిడికాయలు అన్నింటినీ ఒక సంచి తీసుకొచ్చి సంచిలో వేసాం. మొత్తం బస్తాడు మామిడికాయలని అవన్నీ పట్టుకుని జుంబారే అనుకుంటూ వెళ్ళిపోయాం. ఆ బస్తాడు మామిడికాయలు తీసుకొచ్చి ఇలా అని పొరలో పోసాము. ఇవి వెనక బయట అమ్మితే 500 రూపాయలు వస్తాయి. అన్ని మామిడికాయలు వచ్చాయి మాకు. అమ్మమ్మ తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని ఊరు పైకి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఇంటి బయట నావైతే నన్ను చూసి బట్టలు సూపర్ ఉన్నాయని చెప్పింది. ఇంకా మేము కోసుకొచ్చిన సామాన్లతో అయితే అమ్మమ్మ అయితే పచ్చడి రెడీ చేస్తుంది. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, బెల్లం, ఇంకా చింతపండు, ఉప్పు, పసుపు. ఇంకా అవన్నీ కలిసేటట్టు ఒక 4-5 సార్లు తిప్పుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా ఈలోప స్టవ్ మీద అయితే సేమియా అయితే వేసేసి వేడివేడిగా వేయించారు. ఏంటబ్బా స్మెల్ అని చూస్తే పాయసం చేస్తున్నామన్నారు. ఇంకా దాంతోపాటు జీడిపప్పు, కిస్మిస్, బాదం అయితే వేసి రోస్ట్ చేశారు గీలో. రోస్ట్ చేసిన బాదం పప్పులు, కిస్మిస్ అన్నీ తీసుకొని ఇక్కడ వేడివేడిగా ఉన్న పాయసంలో అయితే వేసేసాము. ఇంకా పాయసం చూడడానికి అయితే చాలా బాగుంది. అలా పాయసం అయిందో లేదో ఈలోప పోపు అయితే వేసేస్తుంది. దేనికి పోపు అని చెప్తే పులిహోరకి అని చెప్పింది. పులిహోర రైస్ అయితే ఆల్రెడీ రెడీగా అయిపోయింది. ఇంకా ఈ పోపు అంతా తీసుకెళ్ళి పులిహోరలో వేసేయడం ఒకటే. ఇంకా పోపుని తీసుకొచ్చి పులిహోర రైస్లో వేసుకుని మిక్స్ చేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. కథం. ఈలోప మా అమ్మమ్మ అయితే పూజ అయితే చేసేసింది. చేసిన వంటలన్నీ దేవుడికి నైవేద్యం లాగా పెట్టేసింది. ఈ ఉగాది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో చేసుకోవడానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉగాది శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే 10 మందితో షేర్ చేయండి.